హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో అయోధ్యలో బాలరాముని నూతన విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున మా ఇంట్లో మేము ఎలా జరుపుకున్నాం అన్నది ఒక చిన్న మినీలాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. మనమందరం కూడా మనకు చాలా ఇష్టమైన డేట్స్ని, ఇంపార్టెంట్ అనుకున్న డేట్స్ని గుర్తుపెట్టుకుంటూ ఉంటాం కదండి. నేను స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ని నాకు మా ఫ్యామిలీకి కొన్ని మెమరీస్గా ఉండాలని అయితే కొన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. అలాంటి వాటిలో ఈ వీడియో కూడా ఒకటండి. ఇవాళ అయితే మార్నింగే మా అమ్మాయిని స్కూల్కి పంపించి ఇంటినంతటిని శుభ్రం చేసి నిత్య పూజ చేసుకునే టైంకి మనకి టీవీలో బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ లైవ్ వస్తుందండి. సంక్రాంతికి ఇండియా వెకేషన్కి వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అక్కడి నుండి అయోధ్య అక్షంతల్ని తీసుకొచ్చి ఇక్కడ ఉన్న తెలిసిన తెలుగు వాళ్ళందరికీ పంచిందండి. ఇక ఆ అక్షంతల్ని సీతారామచంద్రమూర్తి ముందు పెట్టుకుని ఒక 5 దీపాలను అయితే ఆ సమయంలో నేను కూడా ఇంట్లో వెలిగించుకున్నాను. ఇక్కడ నేనైతే కథార్ టైంలో 10 గంటలకల్లా పూజ చేసుకున్నానండి, 10-10:30 మధ్యలో. ఆ తర్వాత వంట చేశాను. ఇక ఎలాగా భోజనం టైం అయిందనేసి నేను ఉల్లిపాయ వెల్లుల్లి వేయకుండా దప్పడం అయితే చేశానండి. ఈ దప్పడాన్ని అన్ని కూరగాయలతోటి చేస్తారు, చాలామందికి తెలిసే ఉంటుంది. కరెక్ట్గా భోజన సమయానికే రామచంద్రమూర్తికి ఇంట్లో దీపారాధన వెలుగుతూ ఉందండి. ఇక నేను వండిన ఈ దప్పడం కూరని రామచంద్రమూర్తికి మధ్యాహ్న భోజనంగా నివేదించాను. ఇక సాయంత్రం అయిన తర్వాత మనకి అయోధ్య అక్షంతలలో చెప్పిన ప్రకారంగా సూర్యాస్తమయం తర్వాత ఇంట్లో దీపాలు పెట్టమన్నారు కదండి. అందుకనేసి మా ఇంటి మెయిన్ డోర్కి ముందు ఒక 2 దీపాలని, తులసి కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించాను. దేవుడి దగ్గర ఒక దీపం పెట్టి మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత వెలిగించడానికి కృష్ణుని దగ్గర ఒక దీపాన్ని పెట్టి ఉంచాను. ఇక రామచంద్రమూర్తి దగ్గర పెట్టిన 5 దీపాలని పిల్లలిద్దరితోటి వెలిగించానండి. నార్మల్ డేస్లో అయితే నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటామండి. కాకపోతే ఇలా ప్రత్యేకమైన రోజుల్లో పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం. ఇక ఆ తర్వాత సీతారాములకు హారతనిచ్చి పూజనైతే పూర్తి చేసుకున్నామండి. తర్వాత మా ఇంట్లో ఉన్న రామాయణం బుక్లోని బాలకాండలోని ఒక భాగాన్ని కొంతసేపు అయితే చదువుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.